అష్టాదశ శక్తిపీఠాలలో శిరస్సు భాగంగా జగన్మాత భ్రామరీ శక్తిగా విరాజిల్లుతున్న మహోన్నత దివ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. అమ్మలగన్నయమ్మ ఇక్కడ భ్రమరాంబికగా కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. కాశీలో మరణిస్తే ముక్తి, చిదంబరాన్ని దర్శిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి కలుగుతుందంటారు. కానీ శ్రీశైల శిఖరాన్ని దర్శించగలిగిన భక్తులకు జీవన్ముక్తి కలుగుతుందని చెబుతారు. మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా కొలువుతీరిన ఈ దివ్యక్షేత్రంలో మల్లికార్జున స్వామి దేవేరిగా కొలువై ఉన్న భ్రమరాంబికా మాత దివ్య వైభవాన్ని, ఆమె కరుణాకటాక్ష వైభవాన్ని కన్నులారా దర్శించి తరిద్దాం. महाशक्ति ओम शक्ति महाशक्ति अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्ली महिमल्नि चूपवम्मा. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికి మూలమైన ఆదిశక్తి, భక్తుల పాలిట కల్పవల్లి, బ్రహ్మాండ నాయకి అయిన శ్రీ భ్రమరాంబికాదేవి కొలువు తీరిన శ్రీశైలం కేవలం ఒక శైవక్షేత్రం మాత్రమే కాదు, అదొక మహోన్నత శక్తిపీఠం. శివుడు ఏ శైల పర్వతమైతే తపస్సు చేశాడో, ఏ పర్వతాన్ని పరమేశ్వరుడు తన నివాసంగా ఎంచుకున్నాడో, అదే పర్వతంపై అమ్మవారు తన కరుణామృతంతో భ్రమరీ రూపంలో వెలిసింది. ఇక్కడ శివుడు మల్లికార్జునుడైతే పార్వతీదేవి భ్రమరాంబికగా విరాజిల్లుతూ జగత్తును కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అయ్యవారు అమ్మవారు వేరు కాదు, శివశక్తుల ఏకత్వానికి ప్రతీక ఈ దివ్యక్షేత్రం. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని భక్తితో పూజించిన వారికి సమస్త పాపాలు నశించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చిన భక్తుల కోటి జన్మల పాపాలు క్షణాల్లో పటాపంచలవుతాయి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. ఒక్కసారి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా పోతుంది. జీవుడు భవసాగరం నుండి విముక్తుడవుతాడు. జగత్తుకే మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులు ఈ పుడమిపై ఏరికోరి ఎంచుకుని కొలువు తీరిన మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ మల్లికార్జునుడితో పాటు సాక్షాత్ శక్తిపీఠమై వెలుగొందుతున్న భ్రమరాంబికామాతను దర్శించుకోవాలి అంటే జన్మ జన్మల పుణ్యం కలిసి రావాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ సృష్టిలో సర్వమంగళాలను, సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే దివ్యశక్తి ఆ జగన్మాతే. చరాచర జగత్తుకు మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులు ఈ ధరణిపై ఒకే పీఠంపై కొలువు తీరేందుకు ఎంచుకున్న అత్యంత పవిత్రమైన దివ్యధామమే శ్రీశైల మహాక్షేత్రం. शिति कंठ कुटुंबिनी भू
అష్టాదశ మహాశక్తి పీఠాలలో 6వ శక్తిపీఠంగా భాసిల్లుతున్న శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం దాగి ఉంది. లోకకంటకుడైన అరుణాసురుడు అనే రాక్షసుడి బడబాగ్ని నుండి దేవతలను లోకాన్ని రక్షించడానికి ఆదిశక్తి తన దివ్య శరీరం నుండి కోట్లాది భ్రమరాలను సృష్టించింది. ఆ భ్రమరాలన్నింటినీ ఒకే చోట చేర్చి అత్యంత భీకరమైన భ్రామరీ రూపంతో ఆ రాక్షసుణ్ణి సంహరించింది. ఆనాటి నుండి ఆ జగన్మాత భ్రమరాంబికగా, భ్రామరీదేవిగా ఈ శ్రీగిరిపై శాశ్వతంగా కొలువుతీరింది. అందుకే ఈ దివ్యక్షేత్రంలో అణువణువున అమ్మవారి అయ్యవారి శక్తి నమ్మి కొలిచిన భక్తులకు ప్రత్యక్ష ప్రమాణంగా ద్యోతకమవుతుంది. దేవతలు, సిద్ధులు, యోగులకు సైతం పార్వతీ పరమేశ్వరులను సేవించుకొని తరించే భాగ్యాన్ని కల్పించిన దివ్యక్షేత్రం. ఈ నేలపై అణువణువూ పవిత్రమే. ఆలయ ముఖ్య ప్రాకారం, ప్రధాన గోపురం అద్భుతమైన శిల్పకళా సంపదకు, నిర్మాణ చాతుర్యానికి అద్దం పడతాయి. మొత్తం ఈ ఆలయానికి 4 ప్రధాన రాజగోపురాలున్నాయి. ఈ గోపురాలన్నింటిపైన అద్భుతమైన శిల్పకళా వైభవం వెలసిల్లుతూ ఉంటుంది. అందులోని ప్రతి గోడ మీద శివపార్వతుల వైభవం, శివలీలలు, అనేక పౌరాణిక ఘట్టాలకు సంబంధించిన శిల్పరాజాలు కనిపిస్తాయి. ఆధునిక కాలంలో ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతూ భక్తులను ఉద్ధరిస్తోంది. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో వెలసిన భ్రమరాంబికాదేవి ఆలయం ద్రావిడ శిల్పకళా రీతిలో నిర్మితమైంది. ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఇంత పటిష్టంగా పునాదులు తీసి రాళ్లను పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. ఈ మహాక్షేత్ర నిర్మాణం వెనుక శతాబ్దాల చరిత్ర, పొడవునా సాగిన జీర్ణోద్ధరణల వెనుక ఎంతో మంది రాజుల భక్తి తత్పరత దాగి ఉంది. జ్యోతిర్లింగ క్షేత్రము, శక్తిపీఠ క్షేత్రము రెండూ అయిన మహామహిమాన్వితమైన క్షేత్రం శ్రీశైలం. వివిధ రాజవంశాలకు చెందిన ఎందరో రాజులు ఈ దివ్యక్షేత్రాన్ని అభివృద్ధిపరచి, పునర్నిర్మించి తమ భక్తి శ్రద్ధలను చాటుకొని ధన్యులయ్యారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం అడుగడుగునా శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఆలయానికి ఇరువైపులా నిర్మించిన విశాలమైన ప్రాకార గోడలు, శత్రు దుర్భేద్యమైన కట్టడాలు, అపూర్వమైన పౌరాణిక ఘట్టాలను కళ్లకు కట్టే రాజగోపురాలు భక్తులను ఇట్టే కట్టిపడేస్తాయి. భ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే బాహ్య ప్రపంచపు కోలాహలమంతా మాయమై ఒక అనూహ్యమైన ప్రశాంతత, అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా అమ్మవారి ముందున్న మంటపంలోని ఆదిశంకరులు ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేసుకునే తరుణంలో తెలియని దివ్యమైన ఆనందం భక్తుల మదిని పూర్తిగా ఆచరిస్తుంది. గర్భాలయంలో కొలువై ఉన్న భ్రమరాంబికాదేవి చతుర్భుజాలతో శాంత స్వరూపిణిగా, అభయాన్ని ప్రసాదించే తల్లిగా అలరారుతోంది. అమ్మ ముఖమంటపంలో వెన్నెల లాంటి ప్రశాంతత, ప్రళయకాల సూర్యుని లాంటి తేజస్సు ఏకకాలంలో దర్శనమిస్తాయి. ఆ తల్లిని దర్శించుకున్న క్షణంలో భక్తులు తమ లౌకిక చింతలన్నింటినీ మరచి సర్వస్వాన్ని ఆ తల్లి దివ్య చరణాల చెంత సమర్పించిన అనుభూతిని పొందుతారు. शुनाके बदली कोटीर चारुतर कोटी मणि किरण कोटी करंबित पदा पाटीर गंध कुश शाटी कवित्व परिपाटी मगाधि बसता गोटी कुलादधिक काटी मुदार मुख वीटी रक्सेन तनुता ज्वलन कीला निज स्तुति विधा कोलाहल क्षपित काला मरी कुचल कीलाल पोषण लभा. ఆలయ
ఆలయ ఆగమ సంప్రదాయం ప్రకారం శ్రీశైలానికి వచ్చే ఏ భక్తుడైనా సరే ముందుగా సాక్షి గణపతిని దర్శించి తాను శ్రీశైల దివ్యక్షేత్ర యాత్రకు వచ్చినట్టుగా సాక్ష్యాన్ని ఆయన దగ్గర నమోదు చేసుకుని తూర్పు వైపున ఉన్న గోపురం గుండా మల్లికార్జున స్వామివారి దగ్గరకు రావాలి. స్వామివారిని సేవించుకున్న తర్వాత తదుపరి పశ్చిమ భాగంలో వెలసిన భ్రమరాంబికాదేవిని దర్శించుకోవడం ఆనవాయితీ. దేశ విదేశాల నుండి భక్తులు ఇక్కడికి అమ్మ కరుణ పొందడానికి తరలివస్తారు. శివుడు తాను సృష్టించిన ఈ విశ్వంలో కైలాసం తప్ప తనకు అత్యంత ప్రీతికరమైన స్థలం మరొకటి లేదని, దాని తరువాత శ్రీశైలమేనని స్వయంగా పార్వతీదేవితో చెప్పాడంటే ఆ గిరిమహిమ ఎంతటిదో మనం ఊహించుకోవచ్చు. అటువంటి దివ్యధామంలో భ్రమరాంబికాదేవి కేవలం భక్తులను కాచే దేవత మాత్రమే కాదు, నాద విద్యా స్వరూపిణిగా యోగశక్తికి పరాకాష్ఠగా నిలిచింది. అయ్యవారి సన్నిధి నుండి అమ్మవారి సన్నిధి వరకు చేరుకోవడానికి భక్తులు ఎక్కే ప్రతి మెట్టు ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదకారి అయిన సోపానమే. అమ్మవారి గర్భాలయం నుండి ఆ తల్లి దివ్య సన్నిధి నుండి పంచవిధ నాదాలు నిరంతరం వెలువడుతూ ఉంటాయని మహర్షులు, యోగులు తమ అనుభవపూర్వక గ్రంథాలలో వెల్లడించారు. ఈ నాదాలు భక్తుల మస్తిష్కం నుండి హృదయానికి ప్రయాణించి వారిలోని సకల పాపాలను, అజ్ఞానపు చీకట్లను ఇట్టే పటాపంచలు చేస్తాయి. ఆదిశంకరాచార్యులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి భ్రమరాంబికామాత దివ్యశక్తిని చర్మచక్షువులతో దర్శించి ప్రత్యక్షంగా అనుభూతి చెందారు. ఆ సమయంలో అమ్మవారి ఉగ్రరూపాన్ని, ప్రచండ శక్తిని లోక కళ్యాణార్థం శాంతింపచేయడానికి ఆయన స్వయంగా ఒక శక్తిమంతమైన శ్రీచక్రాన్ని అమ్మవారి గర్భాలయంలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి అమ్మవారు పరమశాంత స్వరూపిణి అయి భక్తులను కరుణిస్తూ కరుణామృత వర్షిణి అయి వెలుగొందుతోంది. ఆదిశంకరాచార్యులు రచించిన భ్రామరి అష్టకం ఆ తల్లి అనంత మహిమను అద్భుతమైన సాహిత్య సౌరభంతో లోకానికి అందించింది. ఆ పవిత్ర అష్టకాన్ని నిత్యం పఠించిన వారికి అపమృత్యు భయాలు తొలగిపోయి సమస్త సిద్ధులు, మోక్షప్రాప్తి కలుగుతాయని ప్రతీతి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆ శ్రీచక్రమే శ్రీశైల క్షేత్రం యొక్క మూలాధారమని శంకరులు నిరూపించారు. ఈ గిరిపై అణువణువు ఆ శ్రీచక్ర శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో మల్లికా గుండం పక్కనే ఒకప్పుడు వెలసిన రుధిరగుండం భ్రమరాంబికాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పురాణ గ్రంథాలు నిరూపించాయి. పురాతన కాలంలో అమ్మవారికి జరిగే నిత్య పూజాదికాల కోసం, అభిషేక కైంకర్యాల కోసం ఈ గుండంలోని జలాలనే వినియోగించేవారని స్థల పురాణ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. కాలానుగుణంగా ఈ గుండాన్ని భద్రతారీత్యా మూసివేసినప్పటికీ దాని ఆధ్యాత్మిక పవిత్రత నేటికీ చెక్కు చెదరలేదు. ఈ మహాక్షేత్ర ప్రాంగణంలో కేవలం ప్రధాన ఆలయాలే కాకుండా వివిధ దిక్కులలో వెలసిన అనేక ఉపాలయాలు ఈ క్షేత్రం యొక్క విశిష్టతను మరింత ఇనుమడింపు చేస్తున్నాయి. స్వామివారి సన్నిధికి ఈశాన్య భాగంలో విశాలమైన ప్రాంగణంలో ఒక విశేషమైన వటవృక్షం, మర్రి చెట్టు దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వటవృక్షం కిందే ఎందరో తపస్సు ఆచరించారని స్థల పురాణం చెబుతోంది. ఈ వటవృక్షానికి సమీపంలోనే అత్యంత పురాతనమైన వృద్ధ మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు. కాలక్రమేణా రూపాంతరం చెందిన ఈ ప్రథమలింగ రూపాన్ని దర్శించడం మహాభాగ్యంగా భావిస్తారు. ఈ వృద్ధ మల్లికార్జున స్వామి వారి గర్భాలయానికి వెనుక భాగంలో ఒక అద్భుతమైన సహస్రలింగం వెలసి ఉంది. దీనిని పాండవులు తమ అజ్ఞాతవాస కాలంలో ప్రతిష్ఠించారనే ప్రతీతి బలంగా ఉంది. ఒకే శిలపై వేలాది చిన్న లింగాలు రూపుదిద్దుకున్న ఆ సహస్రలింగ రూపాన్ని చూస్తే శిల్పకళా వైభవానికి, భక్తి తత్పరతకు సరికొత్త అర్థం గోచరిస్తుంది. అలాగే ప్రాంగణంలో సాక్షి గణపతి ఆలయం, హటకేశ్వర, వీరభద్రస్వామి మొదలైన ఉపాలయాలు నిర్దిష్ట కాలాలలో వివిధ రాజవంశాల హయాంలో ఆగమ శాస్త్రోక్తబద్ధంగా ప్రతిష్ఠించబడ్డాయి. స్వామిని సేవించుకుని అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు గోచరమవుతాయి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా.
చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా భూమిపై సాక్షాత్తు కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబికాదేవి ఈ సమస్త పుణ్యక్షేత్రానికి ప్రాణశక్తిగా నిలిచింది. తల్లి దయ ఉంటే తండ్రి అనుగ్రహం ఇట్టే లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి కరుణామూర్తి జగన్మాత అయిన శ్రీ భ్రమరాంబికాదేవిని మనసారా స్మరిస్తూ ఆమె దివ్య చరణాలను ఆశ్రయిస్తే మనిషి జన్మ తరించిపోతుంది. శ్రీచక్ర రాజసింహాసనేశ్వరి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలనుకునే భక్తులు జీవితంలో శ్రీశైల దివ్యక్షేత్రంలో కొలువుతీరిన భ్రమరాంబికా మాతను మల్లన్న స్వామిని దర్శించి తీరాలని పెద్దలు చెబుతారు. శ్రీశైల మహాక్షేత్రంలో అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో కూడిన రాజగోపురాలు భక్తులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి నిర్మించిన ఈ గోపురాలపై పౌరాణిక ఘట్టాలను తలపించే ఎన్నో అపురూప శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. శివపార్వతుల పరివార దేవతలకు, వివిధ క్షేత్ర పాలకులకు ప్రతీకలుగా నిలిచిన ఈ చిన్న ఆలయాలు ప్రాంగణ గంభీరతను మరింత పెంచుతాయి. ఈ ప్రాంగణంలోనే అమ్మవారు, అయ్యవారు అనేక ఉపాలయాలలో వేరువేరు రూపాలతో కొలువుతీరి ఉండడం విశేషం. శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేషోత్సవాలు వర్ణనాతీతమైన వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అత్యంత నేత్రపర్వంగా ఊంజల్ సేవ నిర్వహిస్తారు. బంగారు ఊయలలో అమ్మవారిని వేంచేపు చేసి సుప్రభాత వేదమంత్రాల నడుమ జోకట్టే ఈ సేవను కనులారా వీక్షించడం జన్మధన్యమని భక్తులు భావిస్తారు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైన లక్ష కుంకుమార్చన జరుగుతుంది. శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయం సామూహిక వరలక్ష్మి వ్రతాలు, విశేష పూజలతో పులకాంకితమవుతుంది. పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో నలుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులినరా నగజా మనోజ జగదీశ్వరా పాలేందు శేఖరా శంకరా పదనిదేశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ. భాద్రపద మాసంలో వచ్చే దసరా మహోత్సవాలు శ్రీశైలంలో కన్నుల పండుగగా సాగుతాయి. దసరా నవరాత్రులలో అమ్మవారు 9 రోజులు 9 దివ్య అలంకారాలలో భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తారు. ఉత్సవాల చివరి రోజున అమ్మవారికి నిర్వహించే తెప్పోత్సవాన్ని, జ్యోతి ఉత్సవాన్ని కళ్ళారా చూసి తీరాలే తప్ప వర్ణించడానికి మాటలు చాలవు. ఉగాది పండక్కి 5 రోజుల పాటు స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. శివరాత్రి నాడు, ఉగాది పండగ నాడు అమ్మవారు, అయ్యవారు రథంలో పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అమ్మ మహోగ్ర స్వరూపిణి కనుక ఆ తల్లిని శాంతింపచేసేందుకు ఉగాది ఉత్సవాల అనంతరం అమ్మకు కుంభాల ఉత్సవాన్ని జరిపి ప్రత్యేక సాత్విక బలిని సమర్పిస్తారు. అదే రోజున స్వామివారికి పెద్ద ఎత్తున అన్నాభిషేకం చేస్తారు. ఈ క్షేత్రంలో ఈ ఒక్క రోజున మాత్రమే స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. కర్నూలుకు 180 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 213 కిలోమీటర్లు, గుంటూరు నుండి 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైల క్షేత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. శ్రీశైల మహాక్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబికాదేవి దివ్య సన్నిధి విశేషాలను ఇవాల్టి మన తీర్థయాత్ర ప్రత్యేక కార్యక్రమంలో అత్యంత వైభవంగా వీక్షించాం. మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులు ఏకమై కొలువు తీరిన ఈ భూతల కైలాస దర్శనం మానవ జన్మకు పరిపూర్ణ సార్థకతను చేకూరుస్తుంది.
మరొక అద్భుతమైన పుణ్యక్షేత్రపు విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. ఓ సృష్టికే దీపమా, శక్తికే మూలమా, భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.